अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्रीकृष्ण परब्रह्मणे नमः। श्री भूनीला समेत श्री वेंकटेश्वर स्वामिने नमः। ओम श्री गोदारंगनाथाभ्यां नमः। जय श्रीमన్నారాయణ। ప్రియ భగవద్భక్త బంధువులారా, ధనుర్మాసంలో ఈరోజు 27వ పాసురం కూడారై వెల్లుంశీరు గోవిందా అని అమ్మవారు స్వామిని ప్రార్థిస్తున్నది గోపికలందరితో కూడా. ఏమిటట ఈరోజు పాసురాన్ని చెప్పుకుందాం. కూడారై వెల్లుం సీర్ గోవిందా ఉందన్నై పాడిపరై కొండుయాం పెరు సమ్మానం నాడు పగషం పరిసినాళ్ళన్ రాగా சூடகமே தோல்வலையே தோடே செவிப்பூவே பாடகமே என்னலைய பல்கலம் யாவணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவாஷ கூழிந்து குளிர்ந்தேலோரெம்பாவாய். கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெரு சம்மானம் நாடு பகுஷம் பரிசுநாளாக சூடகமே தோல்வலையே தோடே செவிப்பூவே பாடகமே என்னனைய பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவாஷ కూడిరిందు కులిరిందేలోరెంబావాయ్ అని శ్రీకృష్ణుని ప్రార్థిస్తున్నారు. ఈ పాసురంలో శ్రీకృష్ణుని యొక్క ఉనికిని సహించలేనట్టి శత్రువులైన వారిని అందరినీ జయించటి కళ్యాణ గుణములు కలవాడా. ఎవరైతే స్వామిని చూసి ఓర్వలేరో వాళ్ళందరినీ జయించి ఆ శత్రువులందరినీ కూడా అలాంటి కళ్యాణ గుణములు కలిగిన వాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆ స్వామిని ప్రార్థిస్తున్నారు. గోవింద, నిన్ను కీర్తించి పరై అనేటువంటి వాయిద్యమును పొంది నీ చేత మేము గొప్పగా సన్మానింపబడాలి. భక్తులు ఎవరైనా భగవంతుని సన్మానం చేస్తారు, కానీ వీళ్ళు భగవంతుడి చేతనే సన్మానింపబడాలని కోరుకుంటున్నారన్నమాట. అది గోపికల యొక్క వైభవం అలా ఉంటుంది, భక్తుల యొక్క వైభవం అలా ఉంటుంది. ఇంకేం కావాలట? లోకమంతా కూడా ప్రశంసించే రీతిలో నీ చేత మాకు కొన్ని బహుమానాలు కావాలి. ఏమిటవి? భుజకీర్తులు, భుజములకు ధరించేటువంటి ఆభరణాలు, కర్ణాభరణములు, కర్ణ పుష్పములు, పాదములకు ధరించే అందెలు, ఇవే కాక మాకు తెలియని ఇంకనూ అనేక ఆభరణములను మేము నీచే ధరింపబడవలేను. పట్టు వస్త్రములను ధరించాలి. ఆపై నీతో కూడా క్షీరాన్నమును భుజించాలి. ఆ క్షీరాన్నం ఎలా ఉండాలి? అన్నము మునిగినట్లుగా పాలు పోసి అవి మునిగినట్టుగా నెయ్యి పోసి మోచేతుల నుండి కారుతుండగా నీతో కూడి మేము ఆ పాయసాన్ని ఆరగించాలి. అంటే భగవంతుడి యొక్క సంశ్లేషాన్ని కోరుతున్నారు వీళ్ళు, భగవంతుడి యొక్క సన్నిధిని కోరుతున్నారు. నీవి లేని ఆనందం మాకు లేదు స్వామి, కాబట్టి నీతో కూడా మేము ఆనందాన్ని అనుభవించాలి, సన్మానాన్ని పొందాలి లోకులందరితో అని చెప్పి ఈ పాసురంలో కోరుతున్నారు. ఈరోజు విశేషంగా ప్రతి శ్రీ వైష్ణవ దేవాలయాల్లో ధనుర్మాసం జరిగే చోట అవకాశం ఉన్నంత వరకు 108 గంగాళాలలో పాయసాన్ని నైవేద్యం చేస్తారు స్వామికి. అక్కార్ వడిసల్ పాయసం అంటారు. అది గోదాదేవి స్వామికి సమర్పించినట్లుగా భావించి నివేదించి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ఆనవాయితీగా వస్తుంది. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీకృష్ణ.